కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో హరీష్ ఉన్నారు. పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ వద్ద హరీష్ రావు ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ వద్ద హరీష్ రావు కుర్చీ వేసుకొని కూర్చున్నారు. జూపల్లి ఖచ్చితంగా రావాల్సిందే, మాతో చర్చలో పాల్గొనాల్సిందే అంటూ కూడా దిష్టించుకొని కూర్చున్నారు. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫోర్ లీడర్ హరీష్ రావు ఉన్నారు. ప్రధానంగా మీ అరెస్ట్ తర్వాత ఏదైతే మంత్రులు కూడా చెప్తారో మాకు పోలీసులతో సంబంధం లేదు, వాళ్ళు అడ్డుకుంటే మేమేం చేస్తానో అనమాట. ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి, హోంమంత్రి. హోంమంత్రి ఆదేశాలు లేకుండా శాసనసభ్యులు అరెస్ట్ జరుగుతుందా? ముఖ్యమంత్రి గారే ఈరోజు మేము అక్కడికి వెళితే చర్చ జరిగితే కాంగ్రెస్ మంత్రులు తేలిపోతారు, ఈ చర్చలో ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది అని అర్థమై ఇలా మమ్మల్ని అరెస్ట్ చేశారు. నేను ఇప్పటికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఈవెన్ టుడే రైట్ నౌ వీఆర్ రెడీ. పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలేస్తే నేరుగా మీరు ఎక్కడ రమ్మంటే సెక్రటరియట్కి అయినా వస్తాం, గన్ పార్క్ అయినా వస్తాం, సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి అయినా వస్తాం. లేదు, నేను మంత్రుల్ని ఆహ్వానిస్తున్నా, సవాల్ విసురుతున్నా, జూపల్లి కృష్ణారావు గారు, యూ ప్లీజ్ కమ్ టు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్. ఇక్కడే నీ పోలీసుల మధ్య, నీ ప్రభుత్వంలో నీ కంట్రోల్లో ఉండే పోలీసుల మధ్య చర్చిద్దాం, ఇక్కడ మీడియా సమక్షంలో చర్చిద్దాం. జూపల్లి గారిని సాదరంగా కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు నేను స్వాగతిస్తా ఉన్నా. అదేవిధంగా ముగ్గురు మంత్రులు, నేను ఫోన్ చేసిన పొద్దున మంత్రులే నన్ను సవాల్ విసిరిండ్రు. హరీష్ రావు నువ్వే రావాలి, ఆర్ఎస్ ప్రవీణ్ వస్తే మేము ఒప్పుకోము అన్నారు. ప్రవీణ్ గారు సీనియర్ అధికారి, కమిషనర్గా పనిచేశారు, అన్ని తెలిసిన వ్యక్తిగా ఆయన రావడానికి సిద్ధపడితే ఆయనను అవమానపరుస్తూ, ఆయనను తగ్గిస్తూ నువ్వు రావద్దు, హరీష్ రావు రావాలన్నారు. సరే, నేను ఇలా అనేక కార్యక్రమాలు ఉన్నా క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్కి వచ్చాను. వస్తే నేను భవన్ నుంచి ప్రారంభమైతే పోలీసులతో ఆపారు. ముగ్గురు మంత్రులకు ఫోన్ చేశాను. అజారుద్దీన్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ రింగ్ అయింది చాలాసేపు, అజారుద్దీన్ గారు ఎత్తలేదు. తర్వాత పొన్నం ప్రభాకర్ గారికి ఫోన్ చేశాను, చాలాసేపు ఫోన్ రింగ్ అయింది, ఆయన ఎత్తలేదు. తర్వాత లక్ష్మణ్ గారికి ఫోన్ చేశాను, ఫోన్ రింగ్ అయింది, ఆయన ఎత్తలేదు. మరి మంత్రులు మీరు నా ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? మీరు ఫోన్లు సైగలు చేసుకొని ఎత్తద్దని అనుకొని మీరు ముగ్గురు ఫోన్లు ఎత్తకుండా మీరు ఇలా నన్ను రాకుండా అరెస్ట్ చేసినారు. అంటే ఈ అరెస్ట్ అంటే దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైంది, ఇవాళ ఇందులో అవినీతి జరిగింది, నేను వస్తే అన్ని బయటపడతాయని చెప్పి అరెస్ట్ చేసి చర్చ జరగకుండా తప్పుకున్నారు. ఇవాళ వీళ్ళ తీరు ఎట్లున్నదంటే తప్పు చేసింది వాళ్ళు, అరెస్ట్ చేసింది వాళ్ళు, ఉల్టా చోరు కోత్వాల్కు డాంటే అన్నట్టు. ఇంకా మేము రాలేదు, మేము పారిపోయాం అంటున్నారు. మేము పారిపోలేదు, స్టిల్ వీఆర్ రెడీ. మంత్రులారా, గౌరవ మంత్రులారా, రండి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి, ఇక్కడే చర్చిద్దాం. లేదు, పోలీసులకు చెప్పండి, పోలీస్ వాహనంలో ఎక్కడికి తీసుకొస్తే అక్కడ మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ సింపుల్ అండి, సీదా. ఈ రాష్ట్రంలో పిల్లలకు నోట్బుక్లు వచ్చినాయా? ఇప్పటిదాకా నోట్బుక్లు రాలే, ఇప్పటిదాకా ప్లేట్ రాలే, గ్లాస్ రాలే, బెడ్షీట్లు రాలే, పిల్లలకు షూస్ రాలే, టై రాలే, బెల్ట్ రాలే, పిల్లలకు బట్టలు కూడా రాలేదు. ఎందుకు రాలేదు? గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు హ్యాండ్లూమ్ కార్పొరేట్ అంటే తెలంగాణ చేనేత బిడ్డలు బతకడానికి 3 నెలల ముందే మేము ఆర్డర్ ఇచ్చేవాళ్ళం. అదేవిధంగా తెలంగాణలో చర్మకారులు మా దళిత బిడ్డలు బతకాలని చెప్పి ఆర్డర్లన్నీ లిడ్ క్యాప్ ద్వారా వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. కానీ మీరేం చేసిండ్రు? మన తెలంగాణ దళితులు బతకద్దు, మన తెలంగాణ బీసీ బిడ్డలు చేనేత కార్మికులు బతకొద్దని గుజరాత్లో ఉండేటువంటి బ్రోకర్లకు, బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టి మీ కమిషన్ల కోసం తెలంగాణ దళిత బిడ్డలు నోరుగొట్టిండ్రు, తెలంగాణ బలహీన వర్గాలు నోరుగొట్టిండ్రు. ఇది తప్పు, ఇందులో అవినీతి జరిగిందని మేము రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చివరికి హైకోర్టుకు పోయినరు. ఆ దళిత బిడ్డలు హైకోర్టుకు పోతే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఇవాళ చేనేత కార్మికులు, హ్యాండ్లూమ్ సొసైటీలు హైకోర్టుకు పోతే హైకోర్టు మొట్టికాయలు వేస్తే అప్పుడు 25% వాళ్ళకి ఇచ్చి 75% గుజరాత్ బాబులకు కట్టబెట్టారు. మంత్రి అడ్లూరు చెప్తారు 1100 కోట్ల టెండర్లు, 2000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది, కావాలనే బట్టగాల్సి మీద వేస్తున్నారు దాని మాట. సింపుల్ అండి, మేము మీలాగా కాళేశ్వరం టెండర్లలో 84,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మీరు మాట్లాడింది కదా, మేము అట్లా కూడా మాట్లాడతలేము. 84,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్ల అవినీతి అని మీరు ఆ రోజు మాట్లాడారు. కానీ ఈరోజు జరిగింది ఏంటంటే, ఇదే అడ్లూరి గారు ఒక వారం కింద ప్రెస్ మీట్ పెట్టి టెండర్లు 600 కోట్లే, 2,000 కోట్ల అవినీతి ఎక్కడదని మొదట మాట్లాడిండు. మళ్ళీ ఒక వారం తర్వాత నాలుక గడుచుకొని 600 కాదు 1,200 కోట్ల టెండర్ అయితే 2,000 ఎట్లయిద్ది అన్నాడు. 1,200 కోట్లేమో టెండర్లు అవార్డు పాస్ చేసినారు. 800 కోట్లు ఏదైతే ఇంతకుముందు జిల్లా స్థాయిలో కలెక్టర్లు చేసేది, గ్రాసరీస్, పప్పు, ఉప్పు, నూనె,
కందిపప్పు, పెసరపప్పు, ఇవి 800 కోట్ల టెండర్లు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. టెండర్లు మేము ఈ విషయం బయట పెట్టిన తర్వాత ఆ టెండర్లు అవార్డు చేయకుండా ఆపిపెట్టినారు. ఇప్పుడు నువ్వు చెప్పిన 1200, 800 కోట్లు గ్రాసరీస్ టెండర్లు పిలిచి L1 లిస్ట్ అయ్యి ఈ అవార్డు ఇచ్చేది బీఆర్ఎస్ ఈ స్కామ్ బయట పెట్టే వరకు ఇవ్వకుండా ఆపిపెట్టిండ్రు. 12/8 2,000 కోట్లు. ఆఖరిగా బండి సంజయ్ చెప్తున్నారు ఏదైతే 2 డ్రామాలు చేస్తారు. సో మొత్తంగా ఏదైతే కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో ఏదైతే ప్రస్తుతం